ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాబబిలిటీలో ఒక్కొక్క ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇది ఎస్ఏక్యూలోనైనా రావచ్చు, ఎల్ఏక్యూలోనైనా రావచ్చు. మనం ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తామో తెలిస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండే ప్రాబ్లమ్ ఇన్ క్యాలిక్యులస్ ఇస్ గివెన్ టు 2 స్టూడెంట్స్. ఒకడు ఏ, ఇంకోడు బి. వాడే ఇచ్చేసిండు. హూస్ ఛాన్సెస్ అంటే ఏం చెప్పిన ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఛాన్సెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్ ఆర్ 1/3. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత 1/3, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఎంత 1/4. అది ఇచ్చిందే రాసినాం. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ బీయింగ్ సాల్వ్డ్ బోత్ ఆఫ్ దెమ్ ట్రై ఇండిపెండెంట్లీ. ఫస్ట్ ఇండిపెండెంట్లీ వదిలేసేయండి. బోత్ అన్నాడు కాబట్టి మనం ఏ కండిషన్ తీసుకుంటాం అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఇక్కడ ఇండిపెండెంట్లీ అన్నాడు అంటే వన్ దాడి చేస్తే అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. ఇక్కడ ఇండిపెండెంట్లీ అన్నందుకు ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ప్రోడక్ట్ రాసుకుంటాం. ఇది సాల్వ్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ మనకి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇట్లా తెలుసా అంటే తెలుసు. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్లకే ఇచ్చిన డేటా మొత్తం ఇది. ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తాం. సొల్యూషన్ గివెన్ ఏ comma b are 2 students. మీరు సపరేట్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అని డైరెక్ట్ రాసుకోవచ్చు, లేకపోతే లెట్ E1 బి ద ప్రాబబిలిటీ, E2 బి ద ప్రాబబిలిటీ అని ఒక ఇంకో లైన్ ఎక్స్ట్రా రాసేయచ్చు. కాకపోతే డైరెక్ట్ తీసుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇక్కడ గివెన్ దట్ లెట్ అని తీసుకోదు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ that is p of a equals to 1/3. ఇంకోటి బేసిక్ ది రెస్పెక్టివ్లీ అన్నాం అనుకో, ఏ కి ఇది వస్తుంది, బి కి ఇది వస్తుంది. ఒకవేళ 3 ఉంటే సి కి ఇంకోటి వస్తుంది. ఫస్ట్ వన్ కి ఫస్ట్, సెకండ్ వన్ కి సెకండ్, అట్లా. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ బి p of b is equals to 1/4. అది ఇచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్రాబ్లం అనేది ఇద్దరు కలిసి సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ సాల్వింగ్ ద గివెన్ ప్రాబ్లం ఈజ్ p of a union b equals to p of a plus p of b minus p of a intersection b. యూనియన్ అంటే యూ వస్తుంది, ఇంటర్సెక్షన్ అంటే ఎన్ వస్తుంది, అంటే ఉల్టా యూ. సో మనకు పి ఆఫ్ ఏ ఉంది 1/3 ప్లస్ 1/4 మైనస్ దీన్ని ఏం చేస్తాము, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు కాబట్టి ఇది తీసుకుంటాం. సో ఒక స్టెప్ అది రాద్దాం. ఏం రాస్తా, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సిన్స్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అంతే కదా. ఇప్పుడు వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. పి ఆఫ్ ఏ అంటే 1/3 ప్లస్ 1/4 మైనస్ 1/3 ఇంటూ 1/4. ఇక్కడ ఎల్సిఎం ఒకవేళ రాకపోతే అది ఇటే చెప్తా, కాకపోతే ప్లస్ ఉంటే మనం ఎల్సిఎం చేస్తాం. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటూ వేసేస్తాం. 1/3 ప్లస్ 1/4 మైనస్ 1 1 1 1 3 4 12. ఇప్పుడు 3 4 12 ఎల్సిఎం చేయాలి. నాకు కింద జాగలేదు కాబట్టి సైడ్కి రాసిన, మీరు స్టెప్ బై స్టెప్ రాయండి. ఈక్వల్స్ పెట్టి ఎల్సిఎం ఎట్లా చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఎల్సిఎం ఏమన్నా 3కి 4కి 12కి చేయాలి. ఎల్సిఎం అంటే మనం ఫస్ట్ ఏ టేబుల్ తీసుకుంటాం, 2 తీసుకుంటాం, 3 రాదు, 2 2 జా 2 6 జా, మళ్ళీ 2 తీసుకుంటాం, 3 రాదు, 1 3 జా, తర్వాత 3 తీసుకుంటాం. ఎల్సిఎం అంటేనేమో తీసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ 1 వచ్చేదాకా వేస్తాం. దీనికి ఏం చేస్తాం, మనం ఈ మూడింటిని ఇంటూ చేస్తాం, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 దట్ ఈస్ 12 కదా. ఈ 12ని నేనేం చేస్తా, ఈ స్టమ్కి అంటే ఎట్లా 1/3 ఇంటూ 12 ఈక్వల్స్ టు 4 కదా. ఇలా రాస్తా చూడండి. ఎల్సిఎం వచ్చేసి 12 వచ్చింది. 1/3 ఇంటూ 12 కదా, 4 4 1 జా 3 1 జా 3 4 జా కదా, 1 4 జా 4 ప్లస్ 1/4 ఇంటూ 12 ఈక్వల్స్ టు 4 1 జా 4 3 జా 1 3 జా 3. మీరు ఒకవేళ మీకు ఎల్సిఎం పర్ఫెక్ట్ వస్తే డైరెక్ట్ వేసుకోవచ్చు, ఇదంతా ఏం కాదు. ఎందుకంటే క్లియర్గా అర్థం కానీ, ఒకసారి అర్థం అయితే మీరే వేసుకోవచ్చు. ఇక వేయడం వల్ల ఏంది, 1/12 ఇంటూ 12 12 1 జా 12 1 దట్ ఈస్ 1. అంతే కదా. మైనస్ ఉంది 1
4 ప్లస్ ఎంత 3 7 మైనస్ 1/12 6/12 దట్ ఈస్ 1/12 6 1 6 2 ఇట్లానే జర చిన్న చిన్న మిస్టేక్లు అవుతాయి. ఏదైనా వీడియోలు ఉన్నా ఇగ్నోర్ చేసేయండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇంత. ఇదేంది మనకి కావాల్సిన సొల్యూషన్. ఈ వీడియో 2 నిమిషాల్లో అయిపోతే డైరెక్ట్ చేస్తా, కానీ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటే మీకు గిట్ట క్లారిటీ వస్తుంది అంతే. ఇప్పుడు ఇంకోటి చూద్దాము. క్వశ్చన్ ఇంత పెద్దగా ఉందని ఏమి ఆగం ఆడుకోరి, ఇది సింపుల్ ఉంటుంది. ఏమి ఇచ్చిండు, ఒక ఊర్లో సిటీ అన్నా లేదన్నా ఫరక్. ఒక సిటీలో 3 న్యూస్ పేపర్లు ఉంటాయి. ఆ న్యూస్ పేపర్ల పేర్లు ఏంటంటే ఏబిసి. అందులో ఏనేమో 16%. ఇది వెన్ డయాగ్రామ్ గీసుకుందాము. ఏబిసి ఇంతే కదా. 16%, 20% ఆఫ్ ద పాపులేషన్ రీడే. ఫస్ట్ టైం ఇచ్చిండు, వీడ 20 ఇచ్చిండు, 20 రాస్తాం. తర్వాత 16% బి అంటే ఇదే కదా ఖాళీ. బి అంటే మొత్తం వస్తుంది, అందులో వీళ్ళు ఇట షేర్ కొట్టిరు. ఇక ప్రజెంట్ అయితే వెన్ డయాగ్రామ్ చూసుకోండి. 14 సి. తర్వాత 8% బోత్ ఏ అండ్ బి అన్నాడు. ఏ అండ్ బి అంటే ఈ ఏరియానే కదా, అంటే ఎంత వచ్చింది ఏ అండ్ బి 8. దాని తర్వాత ఏ అండ్ సి, ఏ ఉంది సి ఉంది, ఏసి ఎంత 5. తర్వాత బీసీ వచ్చేసి 4. అయిపోయింది. 2% మొత్తం అన్నాడు. ఇంతే కదా, దీనికి వెన్ డయాగ్రామ్ ఇంతే కదా. ఎప్పుడైతే మనం ప్రాబబిలిటీలో వెన్ డయాగ్రామ్ గీసుకుంటామో ఆడనే మనకి సగం ప్రాబ్లం అయిపోతుంది. సో వెన్ డయాగ్రామ్ గీసుకున్నాం, ఇచ్చిన డేటా రాసేస్తా నేను. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ హూ రీడ్ అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్ అన్నాడు కదా. అట్లీస్ట్ అంటే మనకి ఏమొస్తుంది, ఆర్ కండిషన్ వస్తుంది కదా. ఆర్ కండిషన్ వస్తే మనం ఏం చేస్తాం, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం సేమ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఉంటే ఎట్లా రాసినాము, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాసినాం. కాకపోతే ఇక్కడ మనకు 3 ఈవెంట్లు ఉన్నాయి. సో 3 పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ. ఇది అయిపోయింది కదా. లాస్ట్కి ఏం చేసాము, తర్వాత పక్కకు ప్లస్ అనుకొని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఫస్ట్ ప్లస్ 3 రాస్తాం, తర్వాత -3 రాస్తాం, తర్వాత ప్లస్ రాస్తాం. ఇది వచ్చేసి అయిపోతుంది. సో గివెన్ డేటా రాస్తాం. గివెన్ దట్ ఏ కామా బి కామా సి ఆర్ 3 న్యూస్ పేపర్స్ ఇన్ సిటీ. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత డైరెక్ట్ రాసుకుందాం. ఎంత 20% అన్నాం. పర్సంటేజ్ని నేను నంబర్లో కన్వర్ట్ చేస్తా, 20/100. పి ఆఫ్ బి ఎంత 16%, 16/100. పి ఆఫ్ సి ఎంత 14%, 14/100. ఇట్లా మనకు పర్సంటేజ్లోకి ఇస్తే ఇట్లా చేసుకొని చేస్తాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్టే కదా, 8%, దట్ ఈస్ 8/100. పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఎంత, బికి సికి 4%, దట్ ఈస్ 4/100. సి ఇంటర్సెక్షన్ ఏ లేకపోతే ఏ ఇంటర్సెక్షన్ సి ఎంత 5% కదా, దట్ ఈస్ 5/100. తర్వాత పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కదా, ఎంత అంతా చదివేటోళ్ళు 2%, దట్ ఈస్ 2/100. ఈ ఫార్ములాలు అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి వచ్చేసారు అంతే కదా. ఇచ్చిన డేటా కరెక్ట్ రాసినామా లేదా, ఫస్ట్ 20 రాసేసినాం, దాని తర్వాత 16 రాసినాం, 14 రాసినాం, 8 రాసినాం, 8/100, తర్వాత 5/100 సి అండ్ ఏ, తర్వాత 4/100, తర్వాత 2%. ఇక ఫార్ములా రాసుకొని సాల్వ్ చేసేద్దాం. తర్వాత ఏం చేస్తాం, ప్రాబబిలిటీ ఆఫ్ పాపులేషన్ who reads at least
one newspaper is ఈ సెంటెన్స్లో రాయడం జర ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో మార్కులు కావాలి కాబట్టి ఫార్ములా రాస్తా. మొత్తం సబ్స్టిట్యూట్ చేసి మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక ఏ అంటే 20/100 ప్లస్ 16/100 ప్లస్ 14/100 ప్లస్ అయిపోయింది. తర్వాత మైనస్ ఎంత 8/100 మైనస్ 4/100 మైనస్ 5/100 ప్లస్ 2/100. డైరెక్ట్ ఎల్సిఎంలా సేమ్ నెంబర్ ఉంది 100. 20 plus 16 plus 14 minus 8 minus 4 minus 5 plus 2 ఎంత ఇప్పుడు 16 14 ఎంత అవుతుంది రబే అంటే 20 30 50 52 minus 12 17 52 లగన్ 17 తీసేసాయి 12 5 4 అంటే 35/100 దట్ ఈస్ నథింగ్ బట్ 35%. ఇదంతా మనం సాల్వ్ చేసాం కదా లాస్ట్కి. therefore P of A union B union C equals to 35%. దీనికి ఇంకా ఎక్స్ట్రా టచ్ అప్ కావాలంటే ఇక్కడ ఏదైతే రాసినామో 35% ఆఫ్ ద పాపులేషన్ రీడ్స్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద న్యూస్ పేపర్ అని రాయొచ్చు. ఇక ఎగ్జామ్లో మొత్తం మనకు ప్రజెంటేషన్ మీదనే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఏమి ఇచ్చిండు, ద ప్రాబబిలిటీ ఫర్ ఎ కాంట్రాక్టర్ టు గెట్ ఎ రోడ్ కాంట్రాక్ట్ ఈస్ 2/3, టు గెట్ ఎ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఈస్ 5/9. ద ప్రాబబిలిటీ టు గెట్ at least one కాంట్రాక్ట్, అట్లీస్ట్ అంటే మనం ఏమనుకున్నాం యూనియన్ కదా, యూనియన్ ఇచ్చింది, ఈస్ 4/5. ఫైండ్ ద ప్రాబబిలిటీ హీ గెట్స్ బోత్ అంటే ఏంది ఇంటర్సెక్షన్ కదా, అదే చేద్దాం. డైరెక్ట్ ఇట్లనే వేసేయచ్చు. Solution given probability of road contract P of R అనుకుంటే ఎంత 2/3, P of building contract ఎంత 5/9, P of at least అన్నాడు కాబట్టి యూనియన్ P of R యూనియన్ B ఎంత 4/5, P of R ఇంటర్సెక్షన్ B కనుక్కోమన్నాడు. సో మనకి ఏం తెలుసు, వి నో దట్, లేకపోతే బై ఎడిషన్ థీరం అని చేస్తాను దాకా పెట్టుకో, లేకపోతే వి నో దట్ అని రాయొచ్చు, లేకపోతే బై ఎడిషన్ థీరం అని రాయొచ్చు. ఏం తెలుసు మనకి, P of R యూనియన్ B ఈక్వల్స్ టు P of R ప్లస్ P of B మైనస్ P of R ఇంటర్సెక్షన్ B. ఇప్పుడు మనకి R ఇంటర్సెక్షన్ B కావాలి కదా, సో దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటా, దాన్ని రైట్ సైడ్ పంపిస్తాం. P of R ఇంటర్సెక్షన్ B ఈక్వల్స్ టు P of R ప్లస్ P of B మైనస్ P of R యూనియన్ B. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే P of R ఎంత 2/3 ప్లస్ 5/9 మైనస్ 4/5 అంతే కదా ఇచ్చిన డేటా. ఈ ఎల్సిఎం తీసుకున్నాం అనుకో, 3కి 9కి 5కి ఎల్సిఎం 3 1 3 5 1 1 5 5 అంటే 9 5 45 కదా. 2/3 డివైడెడ్ బై 45 ఎంత 15 అవుతుంది, 30 ప్లస్ 5 9 45 కదా, అంటే 5/9 into 45 9 25 మైనస్ 45 కదా, 5 టేబుల్ 45 ఎప్పుడు వస్తుంది, 5 9 వస్తుంది, 4 9 36. దీన్ని సాల్వ్ చేసుకొని ఎంత వస్తుందో అంత రాసిస్తాం. ఎంత 19/45. లాస్ట్లో ఏం రాస్తా, therefore find the probability of contractor probability of getting both the contract is 19/45. ఇంతే ఆన్సర్.
ఇది మస్తు సింపుల్ ఉంటుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ ఈవెంట్స్ విత్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చిండు, ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చిండు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. అసలు ఈ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే, నేనేం చెప్పిన, టోటల్ ప్రాబబిలిటీ ఎంత 1 అని చెప్పిన, అవును కదా. ఇది ఏ కామా బి ఈవెంట్స్కి. ఇంకోసారి ఒకటే ఈవెంట్ ఉందా అనుకో, మనం ఎట్లా తీసుకుంటామంటే పి ఆఫ్ ఏ హ్యాపెనింగ్ ప్లస్ పి ఆఫ్ ఏ బార్, ఏ కాంప్లిమెంట్ అంటాము, ఈక్వల్స్ టు 1. అంటే ఒకటే ఈవెంట్ ఉన్నప్పుడు ఎస్ నో కండిషన్ తీసుకుంటాం. అంటే ఒక కాయిన్ ఉంది కదా, ఒక కాయిన్కి ఒకసారి ఏం పడుతుంది, ఒకసారి హెడ్ పడుతుంది లేదా టెయిల్ పడుతుంది. హెడ్ పడ్డప్పుడు టెయిల్ పడదు, టెయిల్ పడ్డప్పుడు హెడ్ పడదు కదా. ఎంతైనా టోటల్ ప్రాబిలిటీ అని ఏం తెలుసు, 1 కదా. ఇది ఒక కండిషన్ గుర్తు పెట్టుకుంటే మోస్ట్ అవుతుంది. సో సొల్యూషన్లో గివెన్ అని చెప్పి రాస్తాం, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు 0.65, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 0.15. ఈ రెండింటికి సంబంధించి మనకి ఏం ఫార్ములా తెలుసు, బై ఎడిషన్ థీరం. ఏం తెలుసు, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ నంబర్ని అక్కడ పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్. ఇంతే కదా. ఈ టర్మ్ ఈడ రాసిన, ఈ టర్మ్ ఈడ రాసిన, అయిపోయింది. ఇలా మనకేం తెలుసు, ఈ వాల్యూ ఇచ్చేసిండు. మనకి ఏమి ఇచ్చిండు, 0.65 ప్లస్ 0.15. వీడికి వచ్చేసరికి మనకేం తెలుసు, టోటల్ ప్రాబబిలిటీ ఏదేం తెలుసు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1. వీళ్ళకేం పి ఆఫ్ ఏ రాయాలంటే ఏం రాస్తాము, 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అని రాస్తాము. పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు అదే రాస్తాం, ఏకి ఏం రాస్తా, 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. బికి గిట సేమ్, 1 మైనస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. రాసేసినాం, అయిపోయింది. 1 ప్లస్ 1 కాస్త 2 మైనస్ ఆఫ్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. ఇక్కడ యాడ్ చేసేసి ఎంత అవుతుంది, 550 617 8.0. ఒకవేళ రాకపోతే పాయింట్ కాడ ఇట్లా పెట్టుకోవాలి, 0.78 0.80. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ మైనస్ ఉంది కదా, మొత్తం టర్మ్ నటు పంపిస్తే ఇది ఇటు పంపించేస్తాం. 2 మైనస్ 0.8 ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. మొత్తం వాల్యూ ఎంత అవుతుంది, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 2.00 0.80 0 10 8 పోతే 2 1.2. ఇదే వాల్యూ కనుక్కోమన్నాడు కదా, ఫైండ్ ద పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్, ఇంకా అదే వచ్చేసి సింపుల్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఏమి ఇచ్చిండు, సపోజ్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ విత్ పి ఆఫ్ ఏ ఇచ్చింది, పి ఆఫ్ బి ఇచ్చింది. ఈ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సొల్యూషన్ గివెన్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.6, పి ఆఫ్ బి ఈక్వల్స్ టు 0.7. వాళ్ళు ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. ఈ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే మనం ఏం తీసుకోవాలి, ఇంటర్సెక్షన్ బి ఉన్నప్పుడు ప్రోడక్ట్ తీసుకుంటాం, ఇంతే కదా. సో ఫస్ట్ ఎట్లా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి, 0.6 ఇంటూ 0.7, 6 7 42. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్ ఉంది, 1 1 2, కాబట్టి 0.1. నెక్స్ట్ ఏంది, పి ఆఫ్ ఏ యూనియన్ బి, దట్ ఈస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆల్రెడీ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ వచ్చింది, అది చేసుకుంటాం. 0.6 ప్లస్ 0.7 మైనస్ 0.42. 6 ఎంత, 1.3 minus 0.42. 13 1.3 0 4 2 0.
సారీ 10 లెక్కని 2 పోతే 8, 12 లెక్కని 4 పోతే 8, 0.88. నెక్స్ట్ ఏముంది బి బై ఏ కదా, బి ఆఫ్టర్ ఏ. దీని ఏం తెలుసు, దీని కండిషన్ ఏం తెలుసు మనకి, ఇట్లా బై ఉంటే ఇంటర్సెక్షన్ రాసి కింద ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఏముందో అది రాస్తాం. బి ఇంటర్సెక్షన్ ఏ అన్న ఏ ఇంటర్సెక్షన్ బి అన్న రెండు ఒకటి కాబట్టి 42/T ఆఫ్ ఏ ఎంత 0.6, 6 1 6 7 పాయింట్ సేమ్ ఒక డిజిట్ తర్వాత ఉంది కాబట్టి చేసుకుంటూ వచ్చేస్తారు 0.7. ఇది పి ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎందుకంటే యూనియన్కి మనకి మళ్ళీ ఇదే చేస్తాం, ఇట్లా చేస్తాం, పెద్ద అయిపోతుంది. ఆడ మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంటుంది క్వశ్చన్తో ప్రశ్న. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. ఎందుకు, ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి. దీన్ని ఎట్లా రాస్తాం, ఏ కాంప్లిమెంట్ని 1 మైనస్ పి ఆఫ్ ఏ 1 మైనస్ పి ఆఫ్ బి. ఇది ఫార్ములా. ఏ ఫార్ములా అంటే ఈ ఫార్ములా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 1. ఇక మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 మైనస్ 0.6, 1 మైనస్ 0.7 ఎంత వస్తుంది మనకి సాల్వ్ చేస్తే 0.4, 0.3, 3 4 12 కాబట్టి ఎంత వస్తుంది 4 3 12 1 2 2 డిజిట్స్ ఉందా 0.1. సింపుల్ ఉంటుంది ప్రాబబిలిటీ.